ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అద్భుత విజయాన్ని సంపాదించి ప్రస్తుతం రాష్ట్రంలో పాలన కొనసాగిస్తున్న విషయం మనకందరికీ తెలిసిందే. కూటమిలోని టీడీపీ నుంచి ముఖ్యమంత్రి అభ్యర్థిగా చంద్రబాబు నాయుడు గారు స్వీకారం చేసిన తర్వాత నుంచి పాలనలో తన మార్కును చూపిస్తూ దూసుకెళ్తున్నారు. మరోవైపు డిప్యూటీ సీఎంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు మరోవైపు తన పాలనతో దూసుకెళ్తున్న విషయం తెలిసిందే. మరోవైపు వైసీపీ మాత్రం ఘోర పరాజయం తర్వాత ప్రస్తుతం సైలెంట్ అయింది ఆంధ్ర రాజకీయాల్లో. ఇకపోతే 2024 కేవలం 11 స్థానాలు సరిపించుకుని ఎవరు ఊహించిన విధంగా నేలమట్టమనే విషయం మనకందరికీ తెలిసిందే. దీనికి కారణం ఎవరు అనేది పార్టీ నాయకులు ఇంకా ఆత్మ పరిశీలనలు చేసుకుంటూనే ఉన్నారు. ఎవరి మీద దీనిని తోసేయాలన్నా కుదరడలనే విషయం తెలిసిందే. ఆ మధ్య వాలంటీర్ల మీదుగా తోసేశారు. కాకపోతే తాజాగా ఉమ్మడి అనంతపురం జిల్లా ధర్మవరం మాజీ ఎమ్మెల్యే ఫైర్బ్రాండ్ కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి ఇటీవలే వైసీపీ ఓటమిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఘోర పరాజయానికి కారణాలు అత్యంత కీలకమైన కారణం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారిని గెలకడమే అని చెప్పుకొచ్చిన విషయం తెలిసిందే. అప్పుడు ఆ న్యూస్ తెగ వైరల్ అయింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో. సినీ రంగాన్ని కూడా వైసీపీకి దూరం చేసిందన్నారు కేతిరెడ్డి. ఇక తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం పవన్ కళ్యాణ్ గారికి కొన్ని విషయాలు చెప్పడానికి కేతిరెడ్డి పవన్ కళ్యాణ్ గారిని మీట్ అవ్వడానికి రెడీ అయ్యారట. ఆయన అపాయింట్మెంట్ తీసుకుంటూ ఉన్నారట. ఇది విశ్వసనీయ వర్గాల సమాచారం. దీనిపై అధికార ప్రకటన రావాల్సి ఉంది. దీంతో మాజీ సీఎంకి షాక్ ఇచ్చినట్టింది కేతిరెడ్డి. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో.